బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ఆటో డ్రైవర్. సో ఒక ఆటో డ్రైవర్గా ఉన్న నాకు నా అప్లైన్ వచ్చి ఈ ఇన్కమ్ ప్లాన్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చి నేను దీనిలో ఐడి క్రియేట్ చేసుకుని జాయిన్ అవ్వడం జరిగింది. సో జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ మంత్ 107 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. సో 107 రూపీస్ ఇన్కమ్ చూసి నేను మళ్ళీ డిమోటివేట్ అయిపోయి డ్రాప్ అయిపోవడం జరిగింది. సో అప్పుడు నా దగ్గరికి మరొక గ్రేట్ అప్లైనర్ చెప్పొచ్చు, గ్రేట్ మెంటర్ అని చెప్పొచ్చు, చందు సార్కి ఒకసారి గ్రాండ్ క్లాస్ గట్టిగా. సో సార్ నా దగ్గరకు వచ్చి నాకు మంచి మోటివేషన్ ఇచ్చి సో మళ్ళీ నన్ను రీబ్యాక్ చేయించడం జరిగింది. సో నిజంగా ఆ రోజున సార్ నా దగ్గరకు రాకపోయి ఉంటే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు ఇలా హార్నింగ్ తీసుకునేవాడిని కాదు. ఎందుకని అంటే నేను స్టార్ట్ అయింది కరోనా తర్వాత. సో కరోనాలోనే స్టార్ట్ అయ్యాను, సెకండ్ వేవ్ కరోనాలో. సో చాలా ఇబ్బందులతో చాలా ఫేస్ చేసి ఒక బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. 3000 ఇన్కమ్ వచ్చింది నాకు అప్పుడు. సో అప్పటికి కూడా నాకు ఎక్కడో ఒక నమ్మకం మాత్రం కొంచెం మాత్రమే ఉండేది, అంటే దీంట్లో నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా. ఎందుకంటే ఫెయిల్ అవుతాననే నమ్మకం ఎక్కువ ఉండేది, సక్సెస్ అవుతాననే నమ్మకం చాలా తక్కువ ఉండేది. సో అలా నేను నా అప్లైన్ యొక్క ట్రైనింగ్స్ కావచ్చు, వాళ్ళు చేసే మోటివేషన్ కావచ్చు తీసుకుంటూ స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. సో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసి ఇదే బూట్ క్యాంప్లో నేను కారు హారింగ్ కూడా చేయించుకోవడం జరిగింది. సో అర్బన్ క్రూజర్ టయోటా 15 లక్షలు పెట్టి కారు కూడా తీసుకోవడం జరిగింది. సో అప్పుడు నా ఇన్కమ్ 50,000 ఉండింది. సో అలా అంచెలంచెలుగా ఈ రోజు నేను క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసి నేను నియర్ బై 1 lakh ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది ఈ స్టేజ్ మీద. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే